అసలు ఎంత భయంకరంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు, ఎంత దారుణంగా. వాస్తవమే, భూమి మీదనే యుద్ధం జరిగింది. మేము ప్రతిరోజు చెప్తున్నాం భూమి మీదనే ఫోకస్ జరగాలి. ఎందుకంటే ఒక కుటుంబానికి 1 ఎకరం భూమి ఉంటే ఎంత ఆత్మగౌరవంతో బతకగలుగుతారు ఒకసారి ఆలోచించండి. కానీ ఎవడి చేతిలో ఉంది వాళ్ళ భూమి అంతా? ఏ వర్గాల చేతిలో ఉంది భూమి అంతా? రైతు బంధు పైసలు మీరు లెక్కలు తీయండి. రైతు భరోసా పైసలు 9,000 కోట్లో 8,000 కోట్లో ఎవరికి మెజారిటీగా ఎవరి అకౌంట్లలో పడుతున్నాయో ఒక్కసారి లెక్కలు తీయండి. మీరు కడుతున్న ప్రాజెక్టుల నీళ్లు ఎవరి భూముల్లోకి ఎక్కువగా పోతున్నాయో లెక్కలు తీయండి. సామాన్య ప్రజల చేతిలో ఉన్న ఆ గుంట అరెకరం 2 ఎకరాలు ఉంటే ఒకడేమో RRR అనే, ఒకడేమో ఎక్స్టెన్షన్ వైర్లనే, ఒకడేమో రోడ్ అనే, ఇంకోటనే మొత్తం లేపేసారు. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర 30,000 ఎకరాలు తీసుకున్నారు 4th సిటీ పేరుతో. కేసీఆర్ ఏమో ఫార్మా సిటీ పేరుతో 15,000 ఎకరాలు తీస్తే ఇక మంచిగా అవకాశం దొరికిందిరా నాయన అని ఫార్మాని ఎత్తేసి ఆ 15,000కి ఇంకా 15,000 సేకరించి 30,000 ఎకరాల్లో ఆడ ఫార్మా సిటీ ఏర్పాటు చేసి 4th సిటీ అంటున్నాడు. మొత్తం దాదాపుగా అన్ని లంబడోళ్ళ భూములే ఉన్నాయి. మొత్తం అందరం లేపేసింది అక్కడి నుంచి. మీ భూములు పోయినాయా? మీ కుటుంబాల భూములు పోయినాయా? అక్కడ చాలా వెంచర్లు ఉన్నాయి. బటర్ఫ్లై సిటీ అని ఒక వెంచర్ ఉంటుంది, దాదాపు 3,000 ఎకరాల్లో విస్తరించండి. వాని గుంట భూమి పోయిందా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మనం రోజంతా దీని మీద డిబేట్ పెట్టి మాట్లాడుతుండొచ్చు. ఇవన్నీ కూడా చాలా దారుణమైన దుర్మార్గమైన మాటలు ఇవన్నీ. ముఖ్యమంత్రి గారు భూ సమస్యలు లేవని మీరు అంటున్నారు. భూ సమస్యలు ఉన్నాయి, ఇంకా సృష్టిస్తూనే ఉన్నారు. మీకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి మొత్తం ఫైల్స్ అన్నీ పోతున్నాయి. ఇందులో అపోజిషన్ ఓడు అధికారం అని ఏమీ లేదు. ఇలా బీఆర్ఎస్ ఓడు కలిసిండు, బీజేపీ ఓడు కలిసిండు, కాంగ్రెస్ ఓడు కలిసిండు, అందరు ముగ్గురు కలిసి ఈ మొత్తం దందాన్ని చేస్తున్నారు.